2018 నవంబర్ 28 బుధవారం రోజున సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం సాయంత్రం 5:46 ఈరోజు సూర్యరాశి వృశ్చికం ఇంకా చంద్రరాశి కర్కాటకం. ఈరోజు తిథి షష్ఠి ముగింపు రాత్రి 8:51 ఆ తర్వాత సప్తమి ప్రారంభం. అలాగే ఈరోజు కార్తీక మాసంలోని 21వ రోజు. అంటే ఈ రోజున మనం కనుక మన యొక్క గ్రామ దేవతలకు ఇంకా కుల దైవతలకు పూజ చేసినట్లయితే మనకు ఆరోగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు తీరుతాయి. అందుకే కార్తీక మాసంలోని ఈ 21వ రోజున మనము మన గ్రామ దేవతలకు ఇంకా మన కుల దైవానికి పూజలు చేయాలి. అలాగే ఈ రోజున కనుక మనం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసినట్లయితే మనకున్నటువంటి కష్టాలు తొలగిపోవడమే కాకుండా అనుకున్నటువంటి అన్ని పనులలో కూడా విజయాన్ని పొందగలుగుతాము. అలాగే మంచి జ్ఞానం మంచి బుద్ధి మనకు ప్రసాదిస్తాడు. అందుకే కార్తీక మాసంలోని 21వ రోజున మనం మన గ్రామ దేవతలకు ఇంకా కుల దైవానికి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పూజించాలి. అలాగే ఈ రోజున మనము అర్హులైన పేదవారికి మన యొక్క పాత బట్టలను అందించడం లేదా మనం చేయగలిగేటువంటి మన చేతిలో మన శక్తికి తగినటువంటి ఏదైనా ఒక సహాయాన్ని పేదవారికి చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా మనకు అన్నింటిలో కూడా విజయం శుభం కలుగుతుంది. ఈరోజు నక్షత్రం పుష్యమి ముగింపు ఉదయం 8:09 ఆ తర్వాత అశ్లేష నక్షత్రం ప్రారంభం. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం 11:44 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు. ఈరోజు అమృతకాలం ఉదయం 2:11 నుంచి తెల్లవారి ఉదయం 3:41 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12:26 నుంచి మధ్యాహ్నం 1:42 వరకు. ఈరోజు యమగండం ఉదయం 8:25 నుంచి ఉదయం 9:52 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 10:08 నుంచి 11:38 వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఈ కుంభరాశి వారు ఈరోజు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేయటానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఒకరిచ్చేటువంటి సలహా ఈరోజు మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. అయితే మీ ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఈరోజు మీరు ఎవరితో కూడా అస్సలు విభేదించకూడదు. ముఖ్యంగా మీతో ఎవరు ఎలాంటి పౌరుషమైన మాటలు మాట్లాడినా కానీ మీరు అస్సలు ఈరోజు ఎవరితో విభేదించకూడదు. అలాగే ఈరోజు మీరు ఎంత మౌనంగా ఉంటే అది ఎదుటి వారి పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని అంత సానుకూలంగా మార్చగలుగుతుంది. ఈరోజు మీరు మీ ఉద్యోగపరంగా ఒక కష్టతరమైనటువంటి సందర్భాన్ని ఎదుర్కోబోతున్నారు. అయితే దానిని మీరు చాలా తెలివిగానే దానిని పరిష్కరించుకోగలరు కూడా. మీ భాగస్వామితో ఎక్కువగా కూడా మీరు విభేదించే సందర్భాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మీరు చేయనటువంటి దానికి సంబంధించి మీ భాగస్వామి దగ్గర సంజాయిషి ఇచ్చుకోవలసి రావచ్చు. అలాగే మీ భాగస్వామికి మీరు గతంలో చేసినటువంటి ప్రతి పనికి సంబంధించి ఈరోజు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవలసి రావచ్చు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఎక్కువగా కూడా ఎదుటి వారి యొక్క అవసరాలను తీర్చడం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తారు. అలాగే ఒక ముఖ్యమైనటువంటి విషయానికి సంబంధించి ఈరోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయానికి రాబోతున్నారు. ఏ విషయంలో కూడా ఈరోజు మీరు అస్సలు భయపడడం కానీ లేదా మొహమాట తత్వం కానీ చూపించకూడదు. ముఖ్యంగా మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ లేదా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల దగ్గర అయినా సరే మీరు చెప్పాలి అనుకుంటున్నటువంటి ఏ విషయాన్ని కూడా అస్సలు మొహమాటం లేకుండా వ్యక్తం చేయాలి. ముఖ్యంగా ఈరోజు మీరు ఏ విషయంలో అయినా సరే వెనుకడుగు వేస్తే అది మీ యొక్క అసమర్థతగా ఎదుటి వారు పరిగణించే ప్రమాదం ఉంది. అందుకే మీరు ఏ విషయంలో కూడా అస్సలు వెనుకడుగు వేయకూడదు. అలాగే మీరు ఒంటరిగా ఉన్నారు అనేటువంటి భావన మాత్రం మీలో అస్సలు ఉండకూడదు. ముఖ్యంగా గ్రహస్థితి ఇంకా దైవ బలం అన్నీ కూడా కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటాయి. అందుకే ఏ పని మీద దృష్టి పెడితే ఆ పనిలో విజయాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ రోజు మీరు ఒక శక్తివంతమైన వ్యక్తిగా కూడా తయారు కాబోతున్నారు. ఇప్పటి వరకు మీలో మీకు తెలియకుండా ఉన్నటువంటి చాలా నెగిటివ్స్ని ఈరోజు మీరు వదిలేస్తారు. ఈరోజు కుంభరాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పవచ్చు. స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి ఇంకా ఒప్పందాలు కుదుర్చుకోవటానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.